SS న్యూస్. నేను మీ శిరీష. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనపై కేంద్ర రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడులు జరిపిన కాల్పులు పిరికిపంద చర్యగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 పర్యాటకులు అమాయకంగా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరమని కేంద్ర రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ దాడిని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో బుధవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సూర్యమహల్ జంక్షన్ నుండి డే అండ్ నైట్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ హోంమంత్రి అమిత్ షా సూచనలతో మంగళవారం నాటికి 35 విమానాలు ఏర్పాటు చేసి 4500 మందిని వారి స్వస్థలాలకు చేర్చామన్నారు. మృతదేహాలను కూడా కుటుంబాలకు చేరుస్తామన్నారు. చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖపట్నం చేరుకోనుందని అన్నారు. సీఎం చంద్రబాబు విమానాశ్రయానికి వెళ్లి నివాళులర్పించనున్నారని తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో సుమారు 27 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేమే కాదు, శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు. పిరికిపంద చర్య, అమాయకుల పైన దాడి చేయడం, ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడ కూడా చోటు లేదు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్ నుంచి దేశ నలుమూలల నుంచి ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తిరిగి క్షేమంగా వాళ్ళ తాలూకా స్వస్థలాలకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఎయిర్లైన్స్ అందరితో కూడా మాట్లాడాం. నిన్న రాత్రి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు సుమారు 7 ఉన్న ఫ్లైట్ల కంటే అదనంగా ఢిల్లీకి కానీ ముంబైకి కానీ అదనంగా ఒక 7 ఫ్లైట్లు వేయించి సుమారు ఇప్పటికి మనం చూసుకుంటే 4500 ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక 30-35 ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది. అలాగే ఈ 27 మంది మృతి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బాడీస్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మిగిలినటువంటి వారితో పాటు క్షేమంగా మళ్ళీ తీసుకొని రావడానికి ఎయిర్లైన్స్ తో మాట్లాడి ఆ ఏర్పాట్లు కూడా చేశాం. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ ఛార్జీలు ఎక్కడా పెంచకూడదని ఆదేశించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మినీ సెంటర్ గా పేరు పొందిన పహల్గామ్ సమీపంలో అమాయక పర్యాటకులపై ఉగ్రదాడులు జరిపిన దాడి పిరికిపంద చర్య అని, సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అత్యంత హేయమని అన్నారు. ఈ దాడిలో శ్రీకాకుళం నగరానికి చెందిన చంద్రమౌళి చనిపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పలు స్వచ్ఛంద సంస్థలు, కూటమి నేతలు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కాశ్మీర్లో జరిగిన ఘటనపై కొవ్వొత్తులతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ర్యాలీ ప్రదర్శించారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘోర ఘటనపై బుధవారం శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ ఈ ప్రదర్శన చేపట్టామని తెలిపారు. కాశ్మీర్లో పర్యాటకులపై కాల్పులు జరిపిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి కేంద్రంపై డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా శ్రేణులన్నీ కలిసి ప్రజల తరఫున ఉగ్రవాదుల్ని అణచివేయాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, నష్టపోయినటువంటి ప్రాణాలు కోల్పోయిన 26 మంది కుటుంబాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నినాదంతో ఇలా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన ర్యాలీ చేస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ఈ ర్యాలీ నిర్వహించి కఠినంగా వాళ్ళని రక్షించాలని. జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, టెక్ల నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమ్దల్వలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పాతపట్నం నియోజకవర్గంలోని కేజీబీవీ స్కూల్లో అదనపు గదుల పనులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో గల ఎల్లంపేట గ్రామంలో కస్తూరుబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదులకు గాను సమగ్ర శిక్ష అభియాన్ నిధుల సహకారంతో శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 15వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వాగత మార్చ్ అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు చేసిన పిరమిడ్ యోగా తల్లిదండ్రులు చూసి ఆనందించారు. అనంతరం కరెస్పాండెంట్ లాల రాజేష్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ 15వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బెందాల అశోక్ మాట్లాడుతూ కమిటీ ఉద్యానవన ప్రాంతంలో నైతిక విలువలు కలిగి మంచి మార్గదర్శకంలో విద్యార్థులకు తీర్చిదిద్దుతున్న ఏకైక ప్రైవేట్ పాఠశాల కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అన్నారు. ప్రస్తుత రోజుల్లో కార్పొరేట్ వ్యవస్థల్లో కొనసాగుతున్న తరుణంలో విద్యార్థులకు నైతిక, మానసిక విలువలతో పాటు సరైన విద్యను అందిస్తున్న కళ్యాణి స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి అభినందించారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఐటీఐ, జేఈఈ మెయిన్స్, నేవీ వంటి ఉన్నత చదువులకు వెళ్లారని, ఇంకా అభివృద్ధి చేయవలసి అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూడి లక్ష్మణరావు, ఎంఈఓ ధనుంజయ, రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రగడ వెంకటరమణ, ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం మల్లేశ్వరరావు, సురేష్, ఏవో రాణి, ప్రిన్సిపల్ బిందుమాధవ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలో రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మే 1వ తేదీన నిర్వహించనున్నారు. నరసన్నపేట పట్టణంలోని సీనియర్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ను మే 5వ తేదీన నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నర్సన్నపేటకి క్రికెట్ ని పరిచయం చేసిన మాజీ క్రికెటర్ కరకవలస రమేష్ మరియు ధర్మాన శేఖర్, వారు ఇరువురు ఈ మధ్యకాలం అకాల మరణం చెందారు. వారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రికెట్ టీమ్స్ పాల్గొని ఈ టోర్నమెంట్ లో పేర్లు నమోదు చేసుకుంటారని నర్సన్నపేట సీనియర్ ట్విట్టర్ నక్కరాము పేర్కొన్నారు. నర్సన్నపేట సీనియర్ క్రికెటర్స్ ఆధ్వర్యంలో 1/5/2025 నుంచి రాష్ట్ర స్థాయిలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్య కారణంగా నర్సన్నపేట క్రికెట్ అనే పదానికి పేరు తెచ్చి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నర్సన్నపేటని ఒక ఉన్నత పదాలపై నడిపించినటువంటి మా సీనియర్ క్రికెటర్స్ కరకవలస రమేష్ అనగా నాని మరియు ధర్మాన రాజశేఖర్ వారు అకాల మరణం చెందడం వలన వారు పేర్ల మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని నర్సన్నపేట సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఈ టోర్నమెంట్ ని ఆసక్తి గల టీమ్స్ అన్ని వచ్చి ఈ టోర్నమెంట్ ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో కొప్పాల శ్రీను, సాయి తదితర సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల పంటలు సాగు చేసే విధానంను గుండుశంకర్ పరిశీలించారు. మేలు రకాల విత్తనాలు రైతులకు సరఫరా చేస్తే యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు కలుగుతాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల పంటలు, మేలైన పద్ధతులు సాగు చేసే విధానం, పంట దిగుబడులపై శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడులు ఇచ్చే పంటలు పండించేందుకు తగిన విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలని, ఎప్పటికప్పుడు కాలానుకూలంగా వాతావరణ పరిస్థితులు బట్టి విత్తనాలు పంపిణీ చేయాలని తెలిపారు. ముఖ్యంగా వాణిజ్య పంటలు, అపరాల పంటలు రైతులు ఎక్కువగా ఆసక్తి కనబరచాలని, అందుకు తగ్గట్టుగా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వివిధ రకాల పంటలు, కొత్త రకాల దిగుబడులు ఇచ్చే విత్తనాలు, తయారీ పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. చైత్ర బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. గురువారం కళ్యాణం
ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈఈఓ ఎరంశెట్టి భద్రాజి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో పారిశుద్ధ్యం ప్రజలకు మార్గదర్శకంగా పంచాయతీలు పనిచేయాలని గొండిశంకర్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పూర్తిస్థాయి పారిశుద్ధ్యం ప్రజలకు మార్గదర్శకంగా పంచాయతీలు పనిచేయాలని శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండిశంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకుని గురువారం కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాలిహుండం సర్పంచ్ కుంకేన ఆదినారాయణను ఈ సందర్భంగా సత్కరించారు. మరింత బాధ్యతా విధంగా ప్రజలకు అనుగుణంగా పంచాయతీలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు కలుగుతుందని అన్నారు. పంచాయతీ వ్యవస్థలో ప్రధానంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం ప్రజలకు అనుగుణంగా అధికారులు పనిచేసే విధంగా ఉద్యోగులు ప్రజలతో మమేకం అవ్వాలని అన్నారు. పంచాయతీ వ్యవస్థ దేశానికి పట్టుకొమ్మ లాంటివని, అలాంటి పంచాయతీలో మంచి సేవలు అందించే విధంగా ప్రజలకు అందుబాటులోకి రావాలి. అలా వచ్చిన నాడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, కార్యదర్శులు, పంచాయతీరాజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై నీటి తీరు బకాయిల వసూలుపై తక్షణ చర్యలు తీసుకుంటామని రేగడి మండలం నూతన తహసీల్దార్ తెలిపారు. మండలంలోని 51 రెవెన్యూ గ్రామాలలో 1434 పసలికి సంబంధించి 3,05,49,000 రూపాయలు బకాయిలు ఉన్నాయని, వాటి వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నామని రేగడి మండలానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ బలివాడ ఈశ్వర్రావు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నీటితీరు బకాయిలు 3.5 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికీ 4.95 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్ష్యాల గురించి వసూలు చేస్తున్నామని అన్నారు. భూ సర్వేలో అంబకంటి గ్రామాన్ని పూర్తి చేశామని, FPOLR నడుస్తుందన్నారు. ప్రస్తుతం పోరం, లక్ష్మీపురం సర్వే జరుగుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఉంచామన్నారు. పెండింగ్ లో ఉన్న ముటేషన్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. చెరువుల్లో అక్రమంగా ట్రాక్టర్లతో మట్టి తరలింపు జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని, ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని, పట్టుబడితే తక్షణమే కఠిన చర్యలు వారిపై తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.